రీసెంట్ గా కుకట్పల్లిలో లవ్ జిహాద్ పేరిట ఒక అమ్మాయిని చాలా దారుణంగా మానభంగం చేయడం జరిగింది. అయితే ఇది చాలా మంది కూడా అనసూయ కావచ్చు, లేకపోతే చిన్మయి కావచ్చు, వీళ్ళందరూ చిన్న చిన్న విషయాలకు రియాక్ట్ అవుతారు. అవును. మరి ఆడవాళ్ళ పైన ఇంత దారుణంగా చేస్తుంటే ఎక్కడ పోయారని చెప్పేసి అంటే అంటున్నారు. బేసిక్ గా వీళ్ళకి దారుణాలు అంటే బట్టల గురించో ఏమైనా చిన్న చిన్న విషయాల మీద వీళ్ళు దారుణాలుగా కనిపిస్తాయి తప్ప ఇలాగా ఒక వ్యక్తిని ఇలా చంపేయడము ఇలా రేప్ చేయడం ఇట్లా ఇన్ని చేస్తారు కదా. ఈ మధ్య చంపడాలు కూడా అయిపోయినాయి చాలా మంది లేడీస్ అక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదు. చిన్మయి గారు రియాక్ట్ అవ్వలేదు, అనసూయ గారు రియాక్ట్ అవ్వలేదు, మన నాగబాబు గారు రియాక్ట్ అవ్వలేదు. ఎవరెవరైతే మనం రియాక్ట్ అయ్యారో వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వలేదు. అంటే ఏం చేస్తున్నారు, మీరు రియాక్ట్ అవ్వాల్సింది ఇక్కడ కదా. సో ఇలాంటి వాటి దగ్గర మీరు రియాక్ట్ అవ్వకుండా చిన్న చిన్న విషయాల మీద రియాక్ట్ అయ్యి అది పెద్ద ఒక ఫేమస్ టాపిక్ చేసేసి మీరేదో పెద్ద ఫేమస్ అయిపోవాలని మీరు ఏదేదో దాని మీద రియాక్ట్ అవుతారు. మీరు రియాక్ట్ అవ్వాల్సింది ఇలాంటి విషయాల మీద. దీని మీద ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? మీరు ముందు దీని మీద రియాక్ట్ అవ్వండి. మీకు సమాజం పట్ల అంతా ఉంటే మీకు దీని మీద కదా రియాక్ట్ అవ్వాల్సింది మీరు. ఇప్పుడు వాళ్ళని కాదు, జనాలు కూడా చాలా మటుకు డైలీ ఏదో చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉంటారు. రోజుకు ఒక దారుణం జరుగుతుంది ఆడవాళ్ళ పైన. మరి ఎవరు కూడా ఎందుకు మాట్లాడట్లేదు, క్వశ్చన్ చేయట్లేదు అంటారు? ఈవెన్ గవర్నమెంట్ బేసిక్ గా గవర్నమెంట్ గాని సమాజం గాని దీన్ని ఏదైనా ఒక ఇష్యూని ఒక 2 days చూస్తుంది, 3 days చూస్తుంది. ఆ తర్వాత ఏముంది, ఇంకో కొత్త టాపిక్ వచ్చిందంటే దాని మీద డైవర్ట్ అయిపోతారు కదా. దీని గురించి మనం పట్టించుకొని ఎందుకు చేయాలి, ఏదైనా సొల్యూషన్ అనేది ఎందుకు ఇవ్వాలి అనే సిచ్యువేషన్ వచ్చేసింది. అర్థమవుతుందా? మన భారతదేశం అనేది ఆ సిచ్యువేషన్ కి వచ్చేసింది. ఇప్పుడు మొన్న వైష్ణవి గురించి ఎంతో మంది ఫైట్ చేశారండి, ఇంతవరకు దాని సొల్యూషన్ లేదు. చూసారా మీరు? అంటే ఇప్పుడు పోలీసులు పాపం యాక్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళు పట్టేసుకుంటున్నారు, చేస్తున్నారు. దాని తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటి అనేది ఎవరికి ఏం లేదు. మా అయితే ఇప్పుడు మన మీడియాని ఎవరైనా సరే ఒక వారం రోజులు పట్టించుకున్నారు దీని గురించి. దాని తర్వాత వాళ్ళైనా సరే ఇంకో టాపిక్ వచ్చింది, ఇంకో అపర్ణ వచ్చింది, దాని గురించి మాట్లాడారు. ఇంకోటి వచ్చింది, ఇంకో దాని గురించి మాట్లాడారు. ఇప్పుడు లవ్ జిహాద్ అంటున్నారు. అర్థమవుతుంది? అంటే టాపిక్స్ వస్తూ ఉండే కొద్ది వెళ్తూనే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా సొల్యూషన్ అనేది, అరే దీనికి సొల్యూషన్ దొరికింది అనేది మన వాళ్ళు ఎవరు కూడా ఫైట్ చేయట్లేదు. ఒక దాని మీద మీరు గట్టిగా కూర్చొని సొల్యూషన్ దొరికేంత వరకు మీరు ఫైట్ చేయగలిగితే ఇంకో సిచ్యువేషన్ జరగదు అని నా నమ్మకం. అలా మీరు కూర్చోవాలి కదా. అలా ఎవరు కూర్చుంటున్నారు చెప్పండి? సో గవర్నమెంట్ కైనా సరే సమాజానికైనా సర్లే లైట్లే అని ఫీలింగ్ వచ్చేసింది ఈ రోజు. ఆ ఫీలింగ్ మనం తెప్పించకూడదు, మనం గట్టిగా నిలబడాలి, ప్రతి ఒక్కరు నిలబడాలి. ఇప్పటికీ వాళ్ళు వైష్ణవి గురించి అక్కడ క్యాండిల్స్ పట్టుకొని వినాది చేస్తూ ఉన్నారు, బట్ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇట్లా జరుగుతుంది బ్రదర్. ఇది చాలా ఇదిగా ఉంది. ఈ టైంలో మనకి మళ్ళీ లవ్ జిహాద్ అని చెప్పేసి ఒక హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకొని ఇట్లాగా మత్తుమంది అనేది తనకి ఇచ్చేసి ఇట్లాగా వాళ్ళ తరపున నలుగురు మనుషులు తీసుకొచ్చి అమ్మాయిని కొంచెం ఇట్లాగా చేయడం అనేది చాలా రాంగ్. మాట కూడా నేను చెప్పలేకపోతున్నాను నోట్లో నుంచి, చాలా బాధాకరంగా. మోసపోవడం కానీ లేకపోతే అబ్బాయిలు మోసం చేయడం కానీ ఎలా పిక్ చేసుకోవాలి, ఎలా ఉండాలి అంటారు? ఒక విషయం అండి, అది ఎవరు చెప్పలేడండి. అర్థమవుతుంది? ఇప్పుడు వైష్ణవి వాళ్ళ భర్త ఫస్ట్ బాగున్నాడు, నేను చచ్చిపోతాను అమ్మాయి కోసం అన్నాడు, లాస్ట్ చంపేశాడు. అమ్మాయి అనుకుందా చెప్పండి? ఏ మనిషి ఏ టైంలో ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. కాకపోతే నేనేమంటానంటే ఇప్పుడు అమ్మాయికి అలా జరిగింది కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరు సరే జనాలు ఎవరైనా సరే ఏమంటున్నారు, అసలు ఆ ముస్లిం అబ్బాయి చేసుకోవాల్సిన అవసరం అమ్మాయికి ఎందుకు వచ్చింది, ఆడదాకా ఎందుకు అంటున్నా నేను. అక్కడ వరకు నేను ఎవడు పొమ్మన్నాడు అంటున్నా నేను. అంటే అలా అని చెప్పేసి హిందువులే చేసుకోవాలని నేను అట్లా అనట్లేదు, చూసుకోవాలి కదా. ఇప్పుడు మనకి ఈ కేరళ ఇష్యూలు కూడా తీసుకొస్తున్నారు కదా. కేరళ స్టోరీ గురించి సినిమా కూడా తీశారు. మన వాళ్ళు పుష్పాన్ని ఎగురుకుంటే వెళ్తారు, ఉస్తాద్ భగత్ సింగ్ అంటే ఎగురుకుంటే వెళ్తారు, ఇంకో సినిమా అంటే ఎగురుకుంటే వెళ్తారు. కేరళ స్టోరీలో మనకొద్దు, అబ్బాయి మనకి ఎందుకు, అవన్నీ మన జీవితాలు మార్చేస్తాయి కదా. సో ఇలాంటివి వెళ్ళకూడదు మనం. పుష్ప తగ్గేదేలే, ఇలాంటి వాటికి వెళ్ళాలి మన వాళ్ళు. అర్థమవుతుంది? ఇలానే చూస్తారు. బాగుపరిచే సినిమాలు ఎవరు చూడరు. సో కేరళ స్టోరీలు వీళ్ళు సగం చూడలేదేమో అనిపిస్తుంది. ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి. కానీ మన మోనాలిసా గారు కూడా మళ్ళీ ఇలానే చేశారు. చాలా మంది ఆమెని ఒక డైలాగ్ వేశారు, ఏంట్రా అంటే అవసరమా అండి అని చెప్పేసి. అవసరమా అన్నప్పుడు నేనేమంటానంటే, ఆమె ఫేస్బుక్ లో ఎక్కడో చూసి పరిచయం లవ్ చేసుకుందంట. ఇక్కడ మన ముందు ఉన్న పర్సన్ కి దిగానం లేదు, మనకి నమ్మాలా వద్దా అని. ఆ ఫేస్బుక్ లో ఆయన లవ్ చేసిందంటే ఇప్పుడు ఆ సంగతి ఏమొద్దని భయం వేస్తుంది మనకి. ఎన్ని చూస్తుండే ఫ్యూచర్ లో ఆమె ఏమవుతుందని భయం వేస్తుంది. అందులో వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని ఇచ్చేయాలని చూస్తున్నారు మా పేరెంట్స్ అని చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మరి ఇచ్చేసింది. రేపటి రోజున అమ్మాయికి ఏమైనా జరిగితే వాళ్ళ పేరెంట్స్ దగ్గర రానిస్తారు చెప్పండి? ఈ రోజు వాళ్ళ పేరెంట్స్ అంత వ్యతిరేకంగా వెళ్ళిపోయిన అమ్మాయి రేపైనా జరిగితే తీసుకుంటారా చెప్పండి? ఎంతవరకు కరెక్ట్ ఇది? అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరికైనా ఒకటే చెప్తున్నాను, కొంతమంది మోసగాళ్ళు ఉంటారు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, మీరు కొంచెం జాగ్రత్త పడండి. అమ్మ నాన్న చెప్పిన మాట కొంచెం వినండి అన్న చిన్న విషయం అయితే నేను చెప్తున్నాను. అంతమించి మనం చెప్పలేని జాగ్రత్తలు. కానీ ఒకటే చెప్తున్నాను, ఇవి తగ్గించుకోండి. కేరళ 2 స్టోరీ ఇవన్నీ కానీ ఏమైనా సరే మన కోసం బాగుపరిచే సినిమాలు కొన్ని తీసినప్పుడు అవన్నీ చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకేమి డబ్బులు ఎక్కువ అయ్యో లేదో తీయట్లేదండి సినిమాలు అనేవి. మనకి సినిమాల ద్వారా కొంచెం ఎక్కుద్ది జనాలకి. మనం నిజం చెప్తున్నాం, మన పక్కన మనిషి చెప్పినా కూడా మనం వినాం, కానీ సినిమాలు చూస్తే కొంచెం ఇన్స్పైర్ అవుతాం.
సో అందుకని వాళ్ళు సినిమా రూపంలో మనకు చెప్తున్నారు. మీరు అవి కూడా చూసి ఇన్స్పైర్ అవ్వకపోతే ఇంకా దేనికి చెప్పండి. సో ఇలాంటి జరగకూడదు అనుకుంటే మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఆడపిల్లలు ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధాలు చేసుకోండి. కుదిరినంత వరకు ప్రేమ పెళ్లిళ్ళు అన్నప్పుడు ఇంట్లో దాకా తీసుకెళ్ళండి, వాళ్ళు చూసుకుంటారు, జాగ్రత్త వాళ్ళు తీసుకొని పెళ్లి చేస్తారు తప్ప మీ అందరూ మీరు ఏమంటారు ఓన్ గా డెసిషన్ తీసుకోవద్దు. ఓన్ డెసిషన్ తీసుకోవద్దు, ఇలా బాధపడద్దు, మోసపోయాం అని చెప్పేసి మళ్ళీ టీవీలకి ఎక్కేసి పరువులు పోగొట్టుకుని ఎందుకు చెప్పండి ఇవన్నీ. సో దయచేసి జాగ్రత్తగా ఉండండి.